హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ వంకాయ మసాలా కర్రీ. చూడండి, ఆలుగడ్డ వంకాయ మసాలా కర్రీ ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసినాను. చూసారు కదా, సూపర్ అంటే సూపర్ టేస్టీగా నేనైతే ప్రిపేర్ చేసినాను. న్యూ ఇయర్ స్పెషల్ ఉండాలి కదా, సో అందుకనేసి ఇదైతే న్యూ ఇయర్ స్పెషల్ మా ఇంట్లో. ఓకేనా, ఇప్పుడు వంకాయ మసాలా ప్రాసెస్ అయితే మనము ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా వంకాయ 2 ఆలుగడ్డలు కూడా వేసుకొని మసాలా వంకాయ అయితే మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో నేనైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి. ఎందుకు అనంటే మసాలా కర్రీ కదా, సో కొంచెం గిన్నె పెద్దగా ఉంటే కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా అవుతుంది. అండ్ ఇంకా పేషియస్గా కర్రీ అయితే మనం చేయగలుగుతాము. ఓకేనా, సో నేనైతే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. మసాలా కర్రీ కదా, 8 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడైతే మనము బగారా ఆకు అయితే వేసుకోవాలి. ఓకేనా, బగారా ఆకు వేసుకున్న తర్వాత మెంతులు, ఒక చిన్న స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది గుత్తి వంకాయల. అవి ఫ్రై అయితేనే ఉంటాయి. మనము ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు ఒక స్పూను, ఒక స్పూన్ అంటే మరీ పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్. మరి ఆవాలు ఎక్కువ బాగుండదు. జీలకర్ర కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మసాలాలో కూడా మనము జీలకర్ర వేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. సో నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఓకేనా, ఇవి కొంచెం అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై అయినాయి కదా ఆవాలు జీలకర్ర. సో ఇప్పుడు మనము ఇవైతే యాడ్ చేసుకోవాలి. వంకాయలు, ఆలుగడ్డలు. మూత కొంచెం ఇట్లా పెట్టుకోండి, ఎందుకంటే మీద పడుతుంది కదా. ఆలుగడ్డలు అయితే ఈ సైజ్ కట్ చేసుకున్నాను. వంకలు అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇట్లా కట్ చేసుకున్నాను 4 ఘాట్లు పెట్టి. ఇప్పుడు ఇవైతే మనము యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, వంకాయ, ఆలుగడ్డ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా ఒకసారి అంతా కలుపుకుందాము. ఇది వెడల్పుపాటి గిన్నె కదా, సో మనం ఇట్లా ఈవెన్గా ఇట్లా అంతా ఈక్వల్గా ఇట్లా పెట్టుకోవాలి వంకాయ, ఆలుగడ్డ, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా, సో అందుకని. ఓకేనా, ఇప్పుడైతే ఒక మూత పెట్టి మనము కొంచెం అంటే కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టి వంకాయ ఆలుగడ్డను అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా, సారీ ఫ్రెండ్స్, నేను కరివేపాకు వేయడం మీకు చూపించలేదు. ఇప్పుడే మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, వంకాయ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది కదా, ఒకసారి మనమంతా కలుపుకోవాలి. ఓకేనా, ఒకసారి తిరిగేసుకుందాము. వంకాయలు మంచిగానే ఫ్రై అయినాయి. చూడండి, ఇట్లా వెడల్పు గిన్నెలో వేసుకుంటే ఇట్లా మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెము ఇరుకు గిన్నెలో వేసుకుంటే మీది ఏమో ఫ్రై అవ్వవు, కిందివేమో ఫ్రై అయిపోతాయి. సో అందుకనేసి నేనైతే మరీ ఎస్పెషల్లీ బిర్యానీ కోసం అని ఇట్లా ఇదైతే తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఇది అన్నిటికీ ఉపయోగస్తుంది, యూస్ఫుల్ అవుతుంది నాకు. సో ఇట్లా తిప్పుకున్నాం కదా, ఇంకొంచెం సేపు అయితే వేగాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇట్లా ఫ్రై అయితేనే ఉంటుంది. మనము మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, గుత్తి వంకాయకు మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేనైతే ఆనియన్స్, ఒక 4 ఆనియన్స్ కట్ చేసి ఇట్లా ఆయిల్లో వేయింపి పెట్టుకున్నాను. అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇవి వేయింపుకొని పెట్టుకున్నాను. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు మీ కర్రీకి తగ్గట్టుగా మీరు ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 kg వంకాయకి నేనైతే ఇవి అన్నీ ఒక 100 గ్రాములు కూడా కాదు, ఒక చెప్పాలని అంటే ఒక చిన్న కప్పు సైజ్ అంతగా. ఓకేనా, పల్లీలు, నువ్వులు అయితే ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. కొబ్బరి కూడా 4 స్పూన్లు వేసుకున్నాను. పల్లీలు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పుదీనా, ఈ పుదీనా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, కావాల్సిన పదార్థాలు అయితే ఇవే మసాలా వంకాయకి.
ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా ఆలుగడ్డలు వంకాయ ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అయినాయో. ఆలుగడ్డలు అయితే ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్ అయితే వచ్చినాయి. వంకాయలు కూడా ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మన వంకాయ ఆలుగడ్డ అన్నీ మంచిగానే ఉడికిపోయినాయి. సో ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మసాలా అంత ఇప్పుడే వేసేసుకోవాలి మనం. ఇప్పుడు వేసుకున్నాం కదా మసాలా అంతా, ఇదే మంచిగా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము స్పైసెస్ వేసుకునే వరకు ఈ మసాలా అనేది మంచిగా వంకాయలకు ఆలుగడ్డకి మంచిగా యాడ్ అవుతుంది. ఇంతవరకు నేనైతే ఏ స్పైసెస్ అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇప్పుడే మసాలా అయితే వేస్తున్నాను. ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోండి. ఓకేనా, ఇది ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితేనే ఉంటుంది. మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే 2 పచ్చిమిర్చి అయితే వేసినాను. ఓకేనా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ పసుపు, వచ్చేసి 1 స్పూన్. నెక్స్ట్ కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెము మనము మసాలాలన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కర్రీలో చూసి వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం తక్కువనే వేసుకోండి, అందరు తింటారు ఇంట్లో. నెక్స్ట్ ధనియాల పొడి, అయితే 4 స్పూన్లు వేస్తున్నా. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నాను. నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మళ్ళీ మనము గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తాం కదా, సో అందుకని. ఇప్పుడు ఇట్లా మెల్లగా అంతా కలుపుకోవాలి. కొంచెం సేపు ఇది ఇట్లా మాడకుండా ఆయిల్లో అయితే మనము ఫ్రై చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి మసాలా అంతా మంచిగా ఇట్లా యాడ్ అయ్యింది. మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది మసాలా. సో అందుకనేసి కొంచెం మెల్లగా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడైతే మనము గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా, మరి ఇంత గట్టిగా ఉంటే మనమైతే తినలేము మసాలా వంకాయ. సో అందుకనేసి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మిక్సీ కడిగి పెట్టుకున్న వాటర్, ఇది మసాలా వాటరే, 1 గ్లాస్ వాటర్ అనుకోండి ఇది. ఇప్పుడు ఇదైతే మొత్తం కంప్లీట్గా మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఒకసారి ఇట్లా మెల్లగా తిప్పుకుందాము. స్పీడ్గా కలపకండి, ఎందుకంటే మళ్ళీ అన్నీ వంకాయలు ఆలుగడ్డ చితికిపోతుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా ఇట్లా కలుపుకోండి. ఇది కొంచెం సేపు మనము ఉడికించుకోవాలి, మసాలా అనేది పచ్చివాసన రాకుండా. ఓకేనా, వంకాయలు ఆలుగడ్డ కంప్లీట్గా ఉడికిన తర్వాత నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చూడండి మసాలా వంకాయ మంచిగా ఇట్లా ఉడుకుతుంది. ఆయిల్ కూడా ఇట్లా చూడండి పైకి తేలుతుంది. ఓకేనా, ఒకసారి అంతా కలుపుకుందాము. వంకాయ కూడా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. వంకాయ అయితే ఇట్లా చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఆలుగడ్డలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఉడికిపోయినాయి. చూడండి, చూసారు కదా మన మసాలా వంకాయ ఆలుగడ్డ న్యూ ఇయర్ స్పెషల్. ఓకేనా, ఈరోజు మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసినాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.